కోర్ట్ మూవీ రివ్యూ అయితే వీడియో చూద్దాం. వీడియోని ఎండ్ వరకు చూడండి, నచ్చితే సపోర్ట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రోషన్ అండ్ సిద్ధార్థ గారు క్యారెక్టర్స్ మాత్రం చాలా బాగా అనిపించాయి ఈ ఫిలింలో. అండ్ అదే కాదు, ఇంకా మన ప్రియదర్శి గారి క్యారెక్టర్ కానివ్వచ్చు, అండ్ సాయి కుమార్ గారు కానివ్వచ్చు, అండ్ మెయిన్గా మన శివాజీ గారి క్యారెక్టర్ కానివ్వచ్చు, లిటరలీ అవసరం ఉన్నాయి భయ ఫిలింలో. మీరు చూస్తే ఓకే, స్టోరీ అయితే ఎలా ఉంటుందని మాట్లాడుకొని అసలు నచ్చిందా లేదా అనేది కొంచెం మనం డెప్త్ వెళ్ళి మాట్లాడుకుందాం. మెయిన్గా స్టోరీ అయితే ఎలా ఉంటుందంటే, ఇక్కడ చంద్రశేఖర్ అని ఒక వ్యక్తి, అతను ఇంటర్ దాకా చదివిండు. సో చదివిన తర్వాత ఇంటర్ ఫెయిల్, ఒక పార్ట్ టైం జాబ్ అయితే చేసుకుంటూ ఉంటాడు. అనుకోకుండా జాబ్లో ఈ వ్యక్తితోనైతే లవ్ అయితే పడుతుంది. సో అలా లవ్ స్టోరీ అలా రన్ అయ్యేటప్పుడు ఇక్కడ మగపతి అనే ఒక మన జాబిల్ నుంచి ఒక రిలేటెడ్ ఫ్యామిలీ పర్సన్, సో ఆ పర్సన్ అనేది ఏమంటారు, ఆ చంద్రశేఖర్ మీద కేసు వేయడము, అంటే లైక్ పోక్సో కేసు అని ఒకటి వేయడము, అండ్ అతన్ని అరెస్ట్ చేపించడము, ఇలా జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత ఏమైందనేది ఎంటైర్గా మీరు సెకండ్ హాఫ్లో చూస్తారు. ఫస్ట్ హాఫ్లో నేను చెప్పిన స్టోరీ అంతా మీరు ఫస్ట్ హాఫ్లో ఆ లవ్ స్టోరీ కానీ అదంతా. సెకండ్ హాఫ్లో మన ప్రియదర్శి గారి ఎంట్రీ అంటే మెయిన్గా కోర్టులో ఎంట్రీ సీన్స్ అవన్నీ చూసుకున్నట్టయితే మెయిన్గా అసలైన కోర్ట్ సీన్స్ అలా సెకండ్ హాఫ్లో ఉంటాయని చెప్పుకోవచ్చు. ఫిలింని ఎందుకు చూడాలి అని అంటే, ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో ఈ విషయం తెలియాలి. అండ్ ఆ కోర్టులో చూపెట్టే సీన్స్ కూడా చాలా రియలిస్టిక్గా అయితే తీసాడు అన్నట్టు వినిపిస్తుంది కొన్ని వాయిస్. సో అది కూడా. అండ్ ఇంకా మాట్లాడుకుంటే మన ప్రియదర్శి గారి క్యారెక్టర్ కానివ్వచ్చు, అండ్ సాయి కుమార్ గారి క్యారెక్టర్ కానివ్వచ్చు, లిటరల్లీ ప్రతి ఒక్క క్యారెక్టర్కి మంచి రోల్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. సాయి కుమార్ గారు ఒక దగ్గర అయితే వేరే లెవెల్ భయ. సో అది మీ ఫీలింగ్ చూస్తే అర్థమవుతుంది మీకు ఎక్కడ ఎలా అనిపిస్తుంది అనేది. అండ్ మన ప్రియదర్శి గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. మెయిన్గా మాట్లాడుకుంటే ఆ కోర్టులో చేసే కొంచెం సమ్వాట్ ఫన్, అండ్ అదే కాదు ఆ కేసు కూడా చాలా ఇంట్రెస్టింగ్తో అయితే వెళ్ళడము అదంతా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంతలా కేసులు వేయడం అనేది ఆ వ్యక్తి పైన ఎందుకు అనేది మీరు ట్రైలర్లో చూస్తారు. సో అది మీరు ఫిలింలో కూడా చూస్తారని చెప్పుకోవచ్చు. మెయిన్గా సెకండ్ హాఫ్లో ఇంకా క్లైమాక్స్ పోర్షన్ అది ఏం జరుగుతుందని మీరు క్లైమాక్స్ యూస్ చేయండి, అది చెప్తే ఎలా ఉంటుంది. అండ్ ఇంకా ఇలా అయితే ఉంటుంది. మెయిన్గా మాట్లాడుకుంటే కథలెన్నో చెప్తున్న మన సాంగ్ భయ, మన విజయ్ బుల్గని గారు ఇతని చాలా బాగా ఇచ్చారు భయ, మ్యూజిక్ కానీ ఇచ్చేదంతా ఎంటర్గా చాలా బాగా ఆస్తం ఉందని చెప్పుకోవచ్చు మెయిన్గా. అండ్ ఇక్కడ మన మగపతి క్యారెక్టర్ అని మన శివాజీ గారు చేశారని చెప్పాను కదా, లిటరలీ షేక్ అయిపోతుంది. అంత వేరే లెవెల్ అనిపించింది తన క్యారెక్టర్ చూసుకున్నట్టయితే. మీరు ట్రైలర్లో చూసే ఉంటారు, సో మీరు చూసిన వాళ్ళైతే అర్థమవుతుంది. అండ్ ఇంకా మాట్లాడుకుంటే ఇంకా మన రోషన్ గారు, శ్రీదేవి గారి క్యారెక్టర్స్ కానీ ఆ పిల్లలు వాళ్ళ క్యారెక్టర్స్ బాగున్నాయని చెప్పుకోవచ్చు. మెయిన్గా రోషన్ గారి క్యారెక్టర్ కూడా నేను డెప్త్ చెప్పదలుచుకోలేను. అండ్ మన రోహిణి క్యారెక్టర్ కూడా ఉంటుంది. అంతలా కనిపించకపోయినా, అంతలా ఉండకపోయినా కూడా ఒక దగ్గరే మాత్రం హైప్ ఇచ్చే సీన్ అయితే ఉంటుంది. అంటే అలా ఉంటుంది అన్నట్టు తన మాట. సో అది మీరు ఫీలింగ్ చూసి తెలుసుకోండి. ఇవన్నీ మాట్లాడుకున్నాం. మరి ఓవరాల్గా నాకు ఎలా అనిపించింది అంటే నచ్చింది. అండ్ మన నాని గారు చెప్పారు ఈ ఫిలింగ్ నచ్చకపోతే హిట్ 3 చూడగానే చెప్పారు అని చెప్తున్నా. ఫిలిం అయితే నా వాడికైతే బాగానే అనిపించింది. మీకు ఎలా అనిపించిందో చూసిన వాళ్ళు ఉంటే లెట్ మీ ఇన్ ది కామెంట్, నేను కూడా తెలుసుకోవాలనుకున్నా. అండ్ ఓవరాల్ ఈ కోర్ట్ మూవీ రివ్యూ అయితే ఇది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అండ్ ఛానల్ అవన్నీ చెప్తాను మన ఛానల్ని. అండ్ దట్స్ ఇట్ అబౌట్ ది వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.